ఓ దళిత శానిటరీ ఉద్యోగిపై కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదు అంటూ ఫోన్లో తిట్ల దండకం అందుకున్నారు. చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వలిచేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాయడానికి వీలులేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక వాలీబాల్ కోర్టులో మట్టిని తొలగించలేదంటూ స్థానిక నాయకుడొకరు మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఫిర్యాదు చేశారు. పిఠాపురం రథాలపేట సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సుధీర్ అనే దళిత శానిటరీ ఉద్యోగితో కమిషనర్ వద్ద నుంచే ఆ నాయకుడు ఫోన్లో మాట్లాడారు. తమ ఇంటి ఎదురుగా వాలీబాల్ కోర్టులో మట్టి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఆ పనిని శానిటరీ ఇన్స్పెక్టర్ చూస్తున్నారని, ఆయనకు చెప్పి చేస్తానని బాధిత ఉద్యోగి సుధీర్ చెబుతుండగానే సర్ మాట్లాడతారు అంటూ ఆ నాయకుడు కమిషనర్కు ఫోన్ ఇచ్చారు. ఫోన్ అందుకున్న కమిషనర్ తిట్ల దండకాన్ని మొదలుపెట్టారు. తోలు వలిచేస్తాను అంటూ తీవ్ర పదజాలం, బూతులతో దుర్భాషలాడారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు గారి బూతు పురాణం మీరు వినండి. సార్, ఏం చెప్పాలి? శానిటరీ ఇన్స్పెక్టర్ నీకు వార్డులో నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పాలా, లేదంటే వెళ్ళండి అని చెప్పాలా? మండపేట నాశనం చేసి వచ్చావు, మళ్ళా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? అతను చెప్తే నేను చెప్పినట్టే అని మాస్టర్కి వచ్చి చెప్పాను. నేను అందరితో నేను అంటే నా నోరు కూడా నొప్పేస్తుంది కదా. నేను మీ అమ్మలాగే కానీ మా అమ్మ కూడా కదా. చూశారుగా, ఇది మున్సిపల్ కమిషనర్ గారి తీరు. ఉద్యోగుల పట్ల కమిషనర్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులతో పని చేయించుకోవాలి కానీ బానిసలుగా చేయడం అనేది సమంజసం కాదనంటున్నారు. శానిటైజేషన్ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన మున్సిపల్ కమిషనర్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.